మైక్రో ఫైనాన్స్ పేరుతో దాదాపుగా 200 కోట్ల పైనే అక్రమాలు చేసి ప్రజలు ఇచ్చిన డబ్బును ఎగ్గొట్టి, అంతేకాకుండా వారికి మద్దతుగా వచ్చి పోరాడుతున్న సుబ్బు పైన అక్రమంగా కేసులు పెట్టి తనకున్న పలుకుబడితో మంగ్లీ గారు అండ్ వాళ్ళ బ్యాచ్ సుబ్బారావును బెదిరించే ప్రయత్నం చేయడం జరిగింది. సుబ్బారావుకు డబ్బులు ఎరచూపి ఈ కేసు నుంచి పక్కకు తప్పుకోమని బెదిరించడం కూడా జరిగింది. అంతేకాకుండా కర్ణాటకలో నుంచి కూడా ఒక మంత్రి మనవడి నుంచి కూడా ఎవరైతే మంగ్లీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా ఫోన్లు చేయించి బెదిరిస్తున్నారన్నట్లుగా కూడా సమాచారం ఉంది. అంతేకాకుండా బంజారా సమాజానికి సంబంధించిన ప్రత్యూష రాథోడ్ అనే అమ్మాయి కూడా మంగ్లీ చేసిన అక్రమాలను బయట పెట్టే విధంగా ఆమె ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ, అంతేకాకుండా వాళ్ళ చెల్లెలు శైలజ, వీళ్ళందరూ కూడా ఈ కేసులో, ఈ స్కామ్లో పార్ట్నర్షిప్ ఉంది అన్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఎందుకంటే రమావత్ మధు ఈ కేసులో ఎవరైతే ప్రధాన ముద్దాయిగా ఉన్నాడో రమావత్ మధు ఎప్పుడు కూడా శివ వెంట ఉండేవాడు. మంగ్లీ పేరును ఉపయోగించుకొని అమౌంట్ను వసూలు చేయడం జరిగింది. ఈ ఏదైతే మైక్రో ఫైనాన్స్ ఉందో దాంట్లో మంగ్లీ ప్రధాన ఇన్వెస్టర్ అనే విధంగా కూడా మెసేజ్ స్ప్రెడ్ చేసి ఎక్కువ వడ్డీలు ఇస్తాం అని చెప్తూ దాదాపుగా ఒక 2-3 నెలలు కూడా ఎక్కువ డబ్బులు ఇవ్వడం, మిగతా వాళ్ళ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ను తీసుకోవడం, ఆ డబ్బుతో చివరిగా ప్రజలకు టోకరా పెట్టడం జరిగింది. సో ఈ డబ్బులు తమకు ఇవ్వండి అంటే వాళ్ళందరూ కూడా వీళ్ళకు అందుబాటులోకి రావడం లేదు. మంగ్లీ తమ్ముడు శివ, అంతేకాకుండా రమావత్ మధు, చాలామంది ఇలా బ్యాచ్ అందరూ కలిసి కూడా ప్రజలను కోట్లు మోసం చేశారు. ఈ డబ్బుతో మంగ్లీ కర్ణాటకలోని కూర్గ్లో 10 ఎకరాల కాఫీ ఎస్టేట్ను కూడా కొనుక్కోవడం జరిగింది అని కూడా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా మంగ్లీ పాటలు పాడుకొని ఆర్కెస్ట్రా చేసుకునే ఒక అమ్మాయికి కోట్ల విలువ చేసే కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి, 1-2 కాదు, దాదాపుగా 10ల సంఖ్యలో కార్లు ఉన్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రజలు మంగ్లీ పైన ఆరోపణలు చేస్తున్నప్పుడు మంగ్లీకి అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె దగ్గర ఫోటోలకు పోజులు ఇస్తున్న పోలీసులు సమాజానికి, బాధితులకు ఏం జవాబు చెప్తున్నట్లుగా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక ముద్దాయి నుంచి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి కంప్లైంట్ని అందుకునే సజ్జనార్ గారు, సిపి స్థాయి వ్యక్తి, సామాన్య ప్రజలు మోసపోయామురో వీళ్ళ నుంచి అని కూడా మొత్తుకుంటున్న సందర్భంగా వాళ్ళ నుంచి ఎటువంటి ఒక కంప్లైంట్ను కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా వాళ్ళకు అందుబాటులో కూడా లేరు. ఎవరైతే లాయర్ గారు ఈ కేసులో బాధితుల తరపున వాదిస్తున్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేయడానికి వెళ్తే మంగ్లీ తన ప్రాబల్యాన్ని అంతా ఉపయోగించి అతనిపైనే అతనికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం కూడా ఒక అతని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లుగా కూడా హైకోర్టు వాదించింది. హైకోర్టు తన అసహనాన్ని వ్యక్తం చేసింది. సో ఇటువంటి సందర్భంలో అత్యంత ప్రాబల్యాన్ని చూపిస్తున్న మంగ్లీ బాధితుల తరపున పోరాడే వ్యక్తులకు బెదిరింపులను కూడా చేస్తూ ఉంది. సో ఈ కేసులో పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో కూడా అర్థం అవడం లేదే అంటూ కూడా ప్రజలు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ ఉన్నారు. సో ఈ కేసులో ఇన్ని కోట్ల స్కామ్లో పెద్ద వ్యక్తులే ఉన్నారు. సో దీనిపైన తెలంగాణ పోలీసులు అయితేనేమి, అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈడీ, సిబిఐ కూడా ఈ కేసులో జోక్యం చేసుకుంటూనే అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. లేదంటే ప్రజలు మోసపోతారు తప్పితే ఇట్లాంటి స్కామ్లు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగ్లీ అండ్ వాళ్ళ బ్యాచ్ ఈజీగా కూడా ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతేనేం బాధితులకు న్యాయం కలిగేంత వరకు కూడా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి వాళ్ళకు న్యాయం అందించాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు.